అధ్యక్ష, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అతి పెద్ద స్కామ్ లో ఇళ్ల స్థలాలు అధ్యక్ష. ఏ వర్గాలనైతే తేలిగ్గా మోసం చేయొచ్చో జగన్మోహన్ రెడ్డి పదే పదే నా వర్గాలను చెప్పుకునేటువంటి పేదల పేరు మీద ఇళ్ల స్థలాలతో 30 లక్షల ఇళ్ల పట్టాలని చెప్పి 7,000 కోట్లు దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం అధ్యక్ష. చిలకలూరుపేటలో ప్రత్యేకంగా విడుదల రజనీ మాజీ మంత్రి చిలకలూరుపేటలో ఫస్ట్ కేసు ఇళ్ల స్థలాల అవినీతిలో కేసు రిజిస్టర్ అయినటువంటి చిలకలూరుపేటలో అధ్యక్ష 3 కేసులు రిజిస్టర్ అయినాయి. పేమెంట్ కూడా బ్యాక్ చేశారు అధ్యక్ష. 1,20,00,000 ఏదైతే రైతులు కేసు పెట్టారో ఒక కేసులో 1,20,00,000 తిరిగి వారికి పిలిచి ఆ కేసు విత్డ్రా చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. ఇంకా 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 7,000 కోట్లు జరిగిన అవినీతి దాని మీద వాళ్ళు ఇచ్చినటువంటి నివాసానికి యోగ్యంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు అధ్యక్ష. 30 లక్షల ఇళ్ల స్థలాల్లో ఎంతమంది ఇళ్లు కట్టుకున్నారు, ఎంతమంది ఇళ్లు కట్టుకోలేదు, నివాసయోగ్యం కానటువంటి భూములు పంపిణీ చేశారు. 7,000 కోట్ల అవినీతి మీద మా కాలువ శ్రీనివాసులు గారు చెప్పినట్టు సిఐడి విచారణ లేకపోతే న్యాయ విచారణ కూడా మేము మీ ద్వారా హౌస్ కమిటీ మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా చిలకలూరుపేటలో మేము విడుదల రజనీ చేసిన అవినీతిని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష.